ఇస్తే మేలు జరుగుతుందా? కృతజ్ఞత చెల్లించకపోతే మేలు జరుగుతుందా? వాక్యము ఏమి తెలియచేస్తూ ఉంది అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ప్రతి నెలలో కూడా రెండవ శుక్రవారం నాడు, నాలుగవ శుక్రవారం నాడు చేజల సుబ్బారావు గారి కుటుంబము తప్పనిసరిగా కృతజ్ఞత చెల్లిస్తారు. మొదటి శుక్రవారం విజ్ఞాపన చేస్తాం, నాలుగో శుక్రవారం కృతజ్ఞత చెల్లిస్తాం. అది మరి 2 సంవత్సరాలు ముట్టి మంజుల మొక్కుకున్న ప్రకారంగా అది చేస్తూ ఉంది అన్ని పరిస్థితుల్లో. కాబట్టి కృతజ్ఞత గురించి కొన్ని విషయాలు మనం ప్రతి నెలలో 2వ శుక్రవారం నేర్చుకుంటున్నాం. కృతజ్ఞతలు వచ్చినప్పుడు మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కూడా కొంత విషయాన్ని ధ్యానం చేద్దాం. దావీదు గారు కృతజ్ఞత హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు, చేసిన మేలు మరువని వాడుగా ఉన్నాడు, కృతజ్ఞత చెల్లించేవాడుగా ఉన్నాడు. ఆయన రాసిన కీర్తన 69వ కీర్తన 30వ వచనం చదువుదాం. కీర్తనలతో దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ను ఘనపరచెదను. ఇది దావీదు చెప్తున్న మాట, రాసిన మాట, ఘనపరుస్తున్న మాట. కృతజ్ఞత స్తుతులు చెల్లించటం అంటే ఏమిటంటాడు? కృతజ్ఞత చెల్లించటం అంటే ఏమిటంటాడు? అవును, కృతజ్ఞత చెల్లించటం అంటే దేవుణ్ణి ఘనపరచటం. అంటే కృతజ్ఞత చెల్లించే వారందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. మరి కృతజ్ఞత చెల్లించిన వారు దేవుణ్ణి ఘనపరచటం లేదు. ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలి కదా. దేవుణ్ణి ఘనపరిస్తే ఏమవుతుంది? దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు వారిని ఘనపరుస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం లాస్ట్లో ఉంది, నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరచుదును. అంటే ఎవరిని? కృతజ్ఞత చెల్లించే వారిని. ఎందుకని? వారు కృతజ్ఞత చెల్లించి దేవుని ఘనపరిచారు కాబట్టి దేవుడు వారిని కూడా ఘనపరుస్తాడు. దావీదు మరి కృతజ్ఞత కలిగి దేవుని ఘనపరిచాడు కాబట్టి దేవుడు కూడా దావీదును ఘనపరిచాడు. గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొచ్చి ఇజ్రాయిల్ రాజ్యం మీద రాజుగా చేశాడు. శాశ్వతమైన కృపను చూపించాడు, అంతకందుకు వర్ధిల్ల చేశాడు. కృతజ్ఞత చెల్లించటం వల్ల ఇంకో మాట కూడా ఉంది ఇక్కడ, చదవమ్మ. నన్ను తృణీకరించే వారిని అంటే ఎవరిని? కృతజ్ఞత చెల్లించిన వారు ఏం చేస్తున్నట్టు? దేవుడు చేసిన వాటిని కృతజ్ఞతలు చూపుకోకుండా, ఘనపరచకుండా దేవుణ్ణి నిర్లక్ష్యపరిచి తృణీకరించినట్లు లెక్క. అంటే దేవుని తృణీకరిస్తున్నారు వాళ్ళు. కృతజ్ఞత చెల్లించిన వారు చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుని తృణీకరిస్తున్నారు. దేవుడు కూడా వారిని తృణీకరిస్తాడు. సౌలు కూడా గాడిదలు పోతే ఎతుక్కునే పనిలో వస్తే దేవుడు మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలు మీద సౌలుని ఎన్నుకొని అల్పుడుగా ఉన్నవాడిని తీసుకొచ్చి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచితే కృతజ్ఞత చూపించలేదు. దేవుని పట్ల కృతజ్ఞత లేనివాడిగా జీవించాడు. అందుకనే అతడు తృణీకరించబడ్డాడు. కాబట్టి కృతజ్ఞత చెల్లించేవారు ఘనపరచబడతారు, కృతజ్ఞత చెల్లించని వారు తృణీకరించబడతారని ఇక్కడ ఉన్న వాక్య భాగం తెలియచేస్తూ ఉంది. అందుకని మీరు ఘనపరుస్తారా, తృణీకరిస్తారా? అందరూ వెరీ గుడ్, మంచిది. అది మేలు పొందటానికి బెల్షస్సర్ రాజు గారు కూడా జీవితం గురించి మనం చూస్తాం.
అతడు విందు చేసుకుంటూ ఉపపత్నులతో ఆనందిస్తూ జీవము లేని వాటిని ఆరాధిస్తూ జీవిస్తున్న సమయములో దేవుని హస్తము వచ్చి గోడ పూత మీద రాసి వెళితే దాన్ని చూచినటువంటి బెల్షస్సరు ముఖము వికారమై మనసున కలవరపడి అందరిని పిలిపించి దాన్ని చదవమని దాని భావం చెప్పమంటే ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో రాణిగారు చెప్పినటువంటి మాట చొప్పున దానియేలు పిలిపించినప్పుడు దానియేలు చదివి దాని విషయములో బెల్షస్సరు చెప్పిన మాట 5వ అధ్యాయము 23వ వచనం లాస్ట్లో చూద్దాం. నీ ప్రాణము నీ సకల మార్గము ఏ దేవుని వశములో ఉన్నవో ఆయన నువ్వు గణపరచలేదు. నిజంగా మన యోగక్షేమాలు స్థితిగతులు ఆరోగ్యాలు ఎవరి వశంలో ఉన్నాయి? ఆయన వశంలో ఉన్నాయి. మరి ఆయన్ని గణపరచకపోతే ఎలా పొందుతావు? పొందిన వాటి పట్ల కృతజ్ఞత లేకపోతే మళ్ళీ ఇంకో సంవత్సరం ఎలా పొందగలుగుతావు? ఈ నెలలో పొందుకున్న వాటికి నువ్వు తృణీకరించి మహింపరచుకోకుండా ఉంటే వచ్చే నెలలో ఎలా పొందుకోగలుగుతావు? ఆలోచించండి. వాస్తవమా కాదా ఆ విషయాన్ని? ఒకవేళ మీరు పట్టించుకోకపోతే తీర్పుకు లోనవుతారు. బెల్షస్సరుకు జరిగింది అదే. తీర్పుకు లోనయ్యాడు. ఎందుకని? దేవుణ్ణి గణపరచనందున. దేవుని గణపరచటం అంటే కృతజ్ఞత కలిగి ఉండకపోవటం వలన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి ఉండండి, కృతజ్ఞత చెల్లించండి. మన సమస్తము ఆయన వశువులో ఉంది. దావీదు అంటాడు, నా కాలగతులు నీ వశువులో ఉన్నవి. మరి ఆయన్ని గణపరచపోతే ఎలాగా? మరలా ఏం పొందుతాం? మనం ఎవరికన్నా అప్పిస్తాం, ఇంటి పక్క వాళ్ళు అడుగుతారు, ఒక పంచదార రేపు కోట వచ్చి నాకు ఇస్తానని ఏదో అడిగి తీసుకెళ్తూ ఉంటారు. అట్లా 4-5 సార్లు తీసుకెళ్ళి ఇస్తానని చెప్పి ఇవ్వకపోకుండా మళ్ళీ వచ్చిందనుకో, వస్తుందా అయ్యో అది ఏంటి పిన్ని, మళ్ళీ ఎంత గౌరవం, ఎంత మర్యాద. ఏమి లేదమ్మా, ఇంట్లో అయిపోయింది, నిండుకుంది పంచదార, ఒక కప్పు ఇస్తే మళ్ళీ ఇచ్చేస్తా. మా ఇంట్లో కూడా లేదమ్మా, ఉంటే ఎందుకు ఈయన మొన్న ఇలా 4 సార్లు. ఏందమ్మా నిన్న నాన్న తెచ్చాడుగా కోట దగ్గర అంటాడు ఈ పిల్లలు. అరే నీకు ఎదురున్నా రోజుగా. మానవ మాతృలమే ఇచ్చిన వాటి పట్ల కృతజ్ఞత లేని వారికి రెండోసారి ఇవ్వటానికి ఇష్టపడరు. దానికి నేను ఎంత చేశాను, పెళ్ళికి కూడా కప్పుడు చెప్పలేదు. ఎంత ఉందనుకోవాలి దాని దగ్గర కదా. లోకస్తులు ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలుకి తప్పనిసరిగా కృతజ్ఞత చెల్లించటం అన్నది మంచి పద్ధతి. దేవుని నుంచి పొందుకుంటానికి అది మంచిది. ఇది దేవుని చిత్తము. 1 దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట. దేవుని చిత్తం ఏమిటంటే ప్రతి విషయములో కృతజ్ఞత చెల్లించాలి. ఇది దేవుడు రాయించాడు, సంఘ బిడ్డలకు రాయించాడు కదా. కాబట్టి వాక్యము సంఘ బిడ్డలకు ఏం చెబుతుంది? ప్రతి విషయములో. మేము సాక్ష్యం చెప్పేసాము, అయిపోయిందా? ఖర్చు లేని పని. వెరీ గుడ్. 105వ కీర్తన 1వ వచనం. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎందుకంటే అది దేవుని చిత్తమై ఉంది. ఒకసారి
ఊరి పొలిమేరల్లో ఉండాలి. కుష్టు వ్యాధిగ్రస్తులు ఊర్లోకి రాకూడదు. ఒకవేళ వచ్చిన అపవిత్రులు వస్తున్నామని కేక వేసుకుంటూ రావాలి. కానీ యేసు ప్రభువు వారు వెళుతున్నప్పుడు 10 మంది కుష్టు రోగులు చూసి, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తే యేసు ప్రభువు వారు వారిని కరుణించి స్వస్థపరిచారు. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 15వ వచనం చదువుదాం. వారిలో ఒకడు అంటే ఎంతమందిలో? 10 మందిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. వాడు కూడా అన్యుడు, సమరయుడు కదా. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, అప్పుడు అడిగాడు, ఎంతమందికి వచ్చింది స్వస్థత? 10 మంది స్వస్థ పొందారు కదా. మరి ఆ 90 ఎక్కడ? ఏమయ్యారు 90? అంటే కొందరు కృతజ్ఞత చెల్లించేవాళ్ళు పొందుకున్న వాటిని బట్టి, కొందరు చెల్లించని వారు. స్వస్థత కార్యం జరిగింది 10 మందికి, వారిలో ఒక్కడు మాత్రమే కృతజ్ఞత చెల్లించేవాడుగా ఉన్నాడు. 9 మంది కృతజ్ఞత చెల్లించని వారుగా ఉన్నారు. టోటల్గా యావరేజ్గా చూస్తే ఇదే కరెక్ట్. ఎందుకంటే చెల్లించేవారు కన్నా చెల్లించిన వారే ఎక్కువ. మందే లిస్టు తక్కువ లిస్టులో ఉన్నారు, ఎక్కువ లిస్టులో ఉన్నారా? చెల్లించే లిస్టులో ఉన్నారా, చెల్లించని లిస్టులో ఉన్నారా? ఏమ్మా, వీళ్ళైతే చెల్లించే లిస్టులోనే ఉన్నారు కదా. ప్రతి నెలలో చెల్లిస్తూ ఉన్నారు. సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి, అయినా దేవుడు కృప చూపిస్తానే ఉన్నాడు. మరి స్వస్థత కార్యాలు మన పట్ల జరగలేదా? దేవుని కృప పొందలేదా? ఏది కృతజ్ఞత? ఇంటికాడ దాచి వచ్చారా? మంచిది. మరలా పొందాలంటే మాత్రం చెల్లిస్తేనే మంచిది. దేవుని యొక్క వాక్యములో పొల్లు పోదు, దాన్ని తీసే అవకాశం లేదు. కాబట్టి గమనించండి, కృతజ్ఞత కలిగి ఉండండి. ఆ విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి మనం చెల్లించేవారుగా ఉంటేనే మరలా దేవుని నుంచి పొందుకునేవారుగా ఉండగలము అన్న సత్యాన్ని మీరు గమనించాలి. అలాంటి వ్యక్తిని ఒక ఆయన గురించి చెబుతాను. అతడు ధనవంతుడే, పంట విస్తారంగా పండింది. లూకాసు వార్తలోనే 12వ అధ్యాయం 16వ వచనం. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. ఎందువలన పండింది? దేవుడు వర్షం కురిపించబట్టి, దేవుడు తెగుళ్ళను గద్దించబట్టి, దేవుడు కాపుదల ఉండబట్టి, దానికి అన్ని వసతులు కల్పించబట్టి కదా. పంట పండడాలి అంటే దేవుని కృప ఉండాలి. 26వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తాం. 12వ వచనములో ఇస్సాకు గెరారు దేశంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? విత్తనం వేశాడు. విత్తనం వేశాడంటే ఏంది? పంట వేశాడు. ఎంత పండింది? 100 అంతలు పండింది. ఎందువల్ల? దేవుని యొక్క ఆశీర్వాదం వలన. ఇప్పుడు ఈ ధనవంతుని పంట సమృద్ధిగా పండింది. ఎందువల్ల? దేవుని ఆశీర్వాదం వల్ల అని మీరు అంటున్నారు, కానీ వాడు అంటల్లా, ధనవంతుడు అంటల్లా. నా పంట, నా భూమి, నా కొట్లు ఎంత పండిందంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కొట్టులు పట్టనంత అవి చాలు. అందుకని వాటిని పడేసి కొత్తవి కట్టి, ఇంకిటికన్నా పెద్దవి కట్టి, గొప్పవి కట్టి
ఆ పంటంతా తీసుకొచ్చి ఆ కొట్టుల్లో పోసి ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ప్రాణమా అనేక సంవత్సరాలు అబ్బా సుఖించు, తినుము, తాగుము. ఇందుట్లో దేవునికి కృతజ్ఞత కలిగిన మాట ఏమన్నా ఉందా? కనీసం మాట అన్న. ఖర్చు తర్వాత సంగతి, అర్పణ తర్వాత సంగతి. కనీసం దేవుని విషయంలో దేవుని కృపను బట్టి దేవుడిచ్చాడన్న మాట కూడా ఏమైనా మాట్లాడినట్టుగా కనబడుతుందమ్మా ఇక్కడ. దేవుణ్ణి ఏమైనా గణపరిచాడా? లేదు. దీని విషయాల్లో దేవుడు ఏమన్నాడంటే ఇది వెర్రితనము అన్నాడు. ఇలాంటి భావం, కృతజ్ఞత లేని జీవితం వెర్రితనము లాంటిది. ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాను, నీవు సంపాదించినవి ఏమవుతాయి? ఎవరు అవుతాయి? దేవునికి కొరకు కాక తమ కొరకే కూర్చుకునేవారి గతి ఇంతే. ఆ మాట అక్కడ ఉంది లాస్ట్లో. దేవుని వడల కాక తన కొరకే సమకూర్చుకునేవాడు బతుకు అంతే. ఆ రాత్రే ప్రాణాలు కోల్పోయే వెర్రివాడి జీవితమేది కదా. కానీ దావీదు ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా తినుము సుఖించన్నాడు. దేవుడు చేసిన ఉపకారాలు మరవద్దన్నాడు. జ్ఞానం అడిగాడా? నిండు వృద్ధాప్యం దాకా దావీదు బతికాడు కదా. కృతజ్ఞత చెల్లించేవాడికి, కృతజ్ఞత చెల్లించిన వాడికి ఉన్న వ్యత్యాసం. దావీదు జీవితాన్ని, ధనవంతుడి జీవితాన్ని మన పక్కన పెట్టుకుంటే అర్థమైంది కదా. మంచిది, భలే అర్థం చేసుకుంటారా. వెరీ గుడ్. 116వ కీర్తన 7వ వచనం. ప్రాణంతో చెబుతున్నాడు, దేవుడు నీకు క్షేమస్థితిని విస్తరింపచేశాడు. లేకపోతే గోతులో ఉండేది ప్రాణం, సజీవ లెక్కలో ఉంచాడు, మరణం నుంచి తప్పించాడు, జారి పడకుండా పాదములు తప్పించాడు, సజీవులు ఉన్న దేశంలో ఉంచాడు. ఇంకా కాబట్టి ప్రాణమా క్షేమస్థితి విస్తరింపచేశాడు. కాబట్టి నేనేమి చేదును? 12వ వచనం. దేవుడు చేసిన దానికి నేనేమి చేద్దును అన్నాడు కీర్తనాకారుడు. వాడేమంటాడు? నా కొట్లు పడవేసి గొప్పవి కడుదాను అంటాడు. ఎవరిది కరెక్ట్ అయిన విధానం? మీరు ఎలా ఆలోచిస్తారు? దావీదులాగానే. అబ్బో వెరీ గుడ్ రా, వెరీ గుడ్, మంచివాళ్ళు. అలా అయితేనే మరలా పొందుకోగలుగుతారు. లేకపోతే ఇక వెర్రి జీవితమే, ఏం ఉండదు. ఆ సత్యాన్ని మీరు గమనించాలి. నేను ప్రార్థన చేస్తా. ఏం చేస్తా? దేవుడు చేసేందుకు ప్రార్థన చేస్తా. ఏం చేస్తా? మొక్కుబళ్ళు చెల్లిస్తా. ఏం చేస్తా? జనముల్లో ఆయన గురించి ప్రకటిస్తా. ఏం చేస్తా? 17వ వచనం. కృతజ్ఞత అర్పణ అర్పిస్తా. దేవునికి స్తోత్రం. ఇవన్నీ దేనికి? దేవుడు చేసినందుకు. కాబట్టి మనం కూడా ఆ విధంగా జీవించటం ఎంతో మంచిదన్న సత్యాన్ని ఈ రాత్రి మీరు గమనించాలి. ఏమ్మా, ధనవంతుడు లాంటి ఆలోచనలు ఎవరిలో ఉన్నా వారి లైఫ్ రిస్కులో ఉన్నట్లే. ఏ రాత్రి వారి ప్రాణం పోయిద్దో నేను గ్యారంటీ ఇవ్వలేను. అందుకని దావీదులాగా కృతజ్ఞత కలిగిన హృదయము కలిగి ఉండటము మంచిదని దేవుని యొక్క వాక్యము మనకు తేటగా తెలియచేస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి ఎన్నో పొంది కూడా కృతజ్ఞత లేని వారుగాను, తృప్తి లేని వారుగాను జీవించటం వల్ల వారు అరణ్యములోనే రాలిపోయారు. కనాను దేశానికి చేరకుండానే 25 లక్షల మందిలో ఇద్దరే, యెహోషువను కాలేబులు మాత్రమే వెళ్ళారు. కదమావాళ్ళు కూడా 25 లక్షల మంది అయ్యారు. అంటే మధ్యలో అరణ్యంలో పుట్టిన బ్యాచ్ అది.
న్యూ జనరేషన్. అందుకనే ద్వితీయోపదేశకాండం రాయాల్సి వచ్చింది. అంటే ఏంటి? రెండోసారి ధర్మశాస్త్రం రాయబట్టం. న్యూ జనరేషన్ వచ్చింది కాబట్టి. పాత జనరేషన్ ఎందుకు పోయారు? కృతజ్ఞత లేని వారుగా ఉండబట్టి కదా. కృతజ్ఞత కలిగి ఉండండిరా ఏమ్మా, అది మేలమ్మా. ఇంకో విషయం, దేనికైనా యేసు ప్రభువారు మనకి మాదిరి కదా. అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించండి. దేనికి? దేనికైనా మనకి యేసు ప్రభువారే మాదిరి. కృతజ్ఞత చెల్లించటంలో కూడా యేసు ప్రభువారు మాదిరి చూపించారు. స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎక్కువ ఉంటారు, తక్కువ ఉంటారా? ఎక్కడైనా పురుషుల కన్నా స్త్రీలే పిల్లలే ఎక్కువ ఉంటారు. కానీ యూదులు ఎక్కువగా పురుషులను లెక్కేస్తారు. వాళ్ళ సాంప్రదాయం అది. ఇప్పుడు లెక్కేశారు. 4,000 మంది ఉన్నారు. 5,000 కాదు, 4,000 మంది ఉన్నారు. మరి మీ దగ్గర ఎంత ఉంది అన్నాడు యేసు ప్రభువారు. 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు అన్ని అని చెప్పారు వాళ్ళు. మత్తయి సువార్త 15వ అధ్యాయం చెప్తున్నాను నేను. ఎంతమంది ఉన్నారు? 4,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు చాలా మంది ఉన్నారు. అంటే చాలా మంది ఉన్నారు. ఈ 4,000 పురుషుల సంఖ్య కదా. ఇంకా డబల్ వేసుకోవచ్చు కదా. ఇప్పుడు మేము ఎంతమంది ఉన్నాం పురుషులు, మీరు ఎంతమంది ఉన్నారు? త్రిబులే. అది ఎక్కడైనా మీ సంఖ్య ఎక్కువ. అందుకే మహిళా లోహం మెచ్చిన వాళ్ళు మెచ్చినట్టు కదా. మహిళ ఓట్లు ఎటు పెడితే అంటే గెలుపు ఓట్లు. అంతే. దేన్నైనా మీరు చేయగలుగుతారా? వెరీ గుడ్. అయితే యేసు ప్రభువారు అన్నాడు, మీరు నేల మీద కూర్చోండి అన్నాడు. వడ్డించటానికి ఎట్ట సరిపోతాయి? అసలు ఏంది ముందుగా చెప్తున్నాడు? ఏంది? ఏమన్నా పెరిగినాయా? డబుల్ అయినాయా? ఏమైనాయి? ఏమోలా? ఎన్నుండి? 7 రొట్లు, కొన్ని చిన్ని చేపలు. కానీ ఇన్ని వేల మందిని కూర్చోబెట్టి లైన్ కూర్చోండి అమ్మా, లైన్ కూర్చోండి అంటున్నాడు. లైన్ కూర్చున్న వాళ్ళకి ఏం చేయాలి? సరిపోతాయా? అప్పుడు యేసయ్య ఏం చేశాడంటే ఆ రొట్టెలను, ఆ చేపలను చేతిలోకి తీసుకున్నాడు. వాటిని యేసయ్య కృతజ్ఞత చెల్లించాడు తండ్రికి. వెంటనే అవి ఆశీర్వదించబడ్డవి. ఆశీర్వదించబడటం వల్ల అద్భుతం జరిగింది. అంతమంది తిండగా ఇంకా 7 గంపలు మిగిలినవి. కృతజ్ఞత లేకపోతే కొరత, కృతజ్ఞత ఉంటే మిగులు. మీకు మిగులు కావాలా, కొరత కావాలా? అందరూ కొరతగా అడుగుతారా? మిగులు అడుగుతారు. మరి కృతజ్ఞత సంగతి ఏంటి? చూద్దాం, వచ్చే సంవత్సరం మొక్కుంటా. చేప కడుపులో ఉన్నట్టు మొక్కున్నట్టుగా ఏమన్నా గారు ఏమ్మా వారి మీ పిల్లలు చదవకుండా ఏమా అద్భుతం జరిగిద్దిరా. కృతజ్ఞత చెల్లించండి, మీ ఇంటి అద్భుతాలు పంట చూస్తారు. నిజం, సమృద్ధి ఉంటుంది, మిగులు ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఏమ్మా దేవుణ్ణి గణపరిచి కృతజ్ఞత చెల్లించి ఈ కుటుంబం కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి అన్నిటిలో కూడా సమృద్ధి కలిగి అద్భుతమైన కార్యాలు కుటుంబం పొందుదురుగాక. దేవుడు చేస్తాడంటారా? తప్పనిసరిగా, ఇందుకు అనుమానమే లేదు కదా. పిల్లలు ఎన్ని సంవత్సరం ఏమో అనుకుంటారు, 7వ తరగతికి వచ్చినట్టుండారు. ఎవరి పిల్లలు? సురేష్ గారు, లావణ్య వాళ్ళ పిల్లలు, 2 ఆడపిల్లలు.
అప్పుడు అబ్బాయి పుట్టాలి, వారసుడు కావాలి అనుకోలే వాళ్ళు. మధ్యనేని అనుకోలేదు వాళ్ళు. కాదు అసలు అనుకోలే. అబ్బాయి కావాలనుకున్నారు. నాయనమ్మ ఏమనుకుంది, యేసయ్య నమ్ముకుంటే ఇస్తాడు అనుకుంది. అందుకని వాళ్ళు ప్రార్థనలు పెట్టించుకున్నారు. అప్పటికి ఆమె పిల్లలు పుట్టుకోకుండా కూడా ఆపరేషన్ చేయించుకుంది లావణ్య. పిల్లలు పుట్టరిక అయినా కూడా యేసయ్యకి సాధ్యమేనా? సాధ్యమే. మీరు విశ్వాసంగా ఉండండి, దేవుడు కార్యం చేస్తాడు. మేము ప్రార్థన చేస్తాం. ఇప్పుడు కూడా మనం చేయాల్సింది లక్ష్మి అమ్మాయి అడిగిన విజ్ఞాపన అదే. మీకు అర్థమైంది, అర్థం కాలేదు కానీ వాళ్ళు విశ్వాసంతో ఉంటారు. మనం ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతం చేస్తాడు. వాడు అభినవ్ పుట్టాడా లేదా? ఊరు మొత్తాన్ని పిలిచారు. హోమ్ మినిస్టర్ గారు మెచ్చుకున్నాడు కదా. నిజం, పిలిచాడు. ఏందయ్యా నువ్వు వచ్చినాక చాలా మందిని మార్చేస్తాం మా వాళ్ళు అన్నాడు. నువ్వు రాకముందు ఊర్లో చాలా తక్కువ, నువ్వు వచ్చిన తర్వాత 35% క్రైస్తవులు అయ్యారు ఈ ఊర్లో అన్నాడు. అయ్యగారు నన్ను ఏమనలేదు, నేనే నమ్ముకున్నాను అయ్యగారు అంది దుర్గమ్మ గారు. దేవుడు కార్యం చేస్తాడా చేయడా? కాబట్టి మన మీద కూడా కొంత భారం ఉంది. అప్పుడు కూడా నేను ప్రార్థన చేశాను. అట్లా ఇప్పుడు కూడా లక్ష్మి పట్ల ప్రార్థన చేస్తాను. తప్పనిసరిగా మీ కృతజ్ఞతను బట్టి, మీ శ్వాస జీవితాన్ని బట్టి, మీరు దైవికంగా నడిచే విధానాన్ని బట్టి దేవుడు తప్పనిసరిగా మీ ఇంటి అద్భుత కార్యాన్ని జరిగించునుగాక. లక్ష్మి పట్ల హృదయ వాంఛలు తీర్చునుగాక. దేవుడు చేస్తాడు. కొన్ని చేయాల్సినవి ఉన్నాయి కానీ నేను కొన్ని చెప్పలేకపోతా ఉన్నాను. అమ్మాయికి చేశాను, నేను లావణ్యకి చేశాను. సరే చూద్దాం, ఆ టయానికి చేయటానికి ప్రయత్నం చేస్తాను. ఇదాన్ని దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. తీసుకొచ్చిన దుర్గమ్మ గారు అమ్మాయిని చర్చికి తీసుకొచ్చిన లావణ్యాన్ని చేసేటప్పుడు ఆ విధంగా దేవుడు కార్యం చేశాడు. దేవుడు ఈ కృతజ్ఞత అంగీకరించి, ఆగ్రహించి, ఈ అర్పణను స్వీకరించి కుటుంబంలో గొప్ప కార్యాలను దేవుడు జరిగించునుగాక. ఆమేన్.